25 సంవత్సరాల ముందు 2001లో ఆనాడు అతి పెద్ద మండలమైన తిరుపతి రూరల్ జెడ్పీటీసీగా 7,000 ఓట్ల పైగా గెలిచిన మా నాన్నగారిని ఆ రోజు చిత్తూరు డిస్టిక్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉంటే మీరు మా నాన్నగారిని ప్రలో పెడదామని చెప్పి మా ఇంటికి ఆనాటి మంత్రులు ఎవరి పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, ఆ రోజు పెద్దలు మంత్రులు ఆ రోజు మీరు పంపించి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ఇచ్చి 2 కోట్ల రూపాయలు ఇస్తాం, మీకు జెడ్పీ వైస్ చైర్మన్ ఇస్తాం, ఫ్యూచర్ మొత్తం నేను చూసుకుంటాను, నేను ఉంటానని చెప్పి ఆ రోజు మీరు ఎన్నో హామీలు ఇస్తే 2 కోట్లు కాదు 20 కోట్లు ఇచ్చినా మీ పదవి తీసుకొని నాకు ఇచ్చినా కూడా నేను వైఎస్ఆర్ కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని మేము వదిలి రామని చెప్పి ఆ రోజు మేము ఆ పార్టీలో రాజశేఖర గారి కుటుంబంలో ఉండడం జరిగింది. అది మా నాన్నగారి నిజాయితీ, మా నాన్నగారి వ్యక్తిత్వం. మీరు ఈనాడు పత్రిక 2001 సెప్టెంబర్లో ఈనాడు పత్రిక, మీ పత్రికలో ఆ రోజు అసెంబ్లీలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఒక రోజంతా కూడా అసెంబ్లీని బాయ్కాట్ చేయడం జరిగింది. ఏ విధంగా ఆ రోజు భాస్కర్ని పిలువ పెడతారని చెప్పి ఆ రోజు గొడవ వేసుకొని బాయ్కాట్ చేయడం జరిగింది. అది మా నాన్నగారి నిజాయితీ, మా నాన్నగారి వ్యక్తిత్వం అని చెప్పి ఇక్కడ మీకు తెలియజేస్తున్నా. అదే కాకుండా ఈరోజు మీ వ్యక్తిత్వం ఒకసారి చూస్తే, కూతుర్ని ఇచ్చిన మామకి మీ నాన్నగారు వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని లాక్కుంటే, ఈరోజు మీ కుటుంబం సపోర్టుతో, ఈరోజు మీ తల్లిగారి సపోర్ట్తో మీరు డైరెక్ట్గా ఆ పార్టీలో మీ నాన్నగారి పదవిని, ఆ పార్టీని లాక్కోవాలని చెప్పి తహతలాడుతున్నారని చెప్పి ఈరోజు మీకు ఇక్కడ తెలియజేస్తున్నా. మీకు ఒక సెక్రటరీగా కూడా పార్టీలో అర్హత లేని మీరు ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరు ఎన్నికయ్యారంటే అది ఎన్టీఆర్ మహానుభావుడు ఆ రోజు పెట్టిన ఎన్టీఆర్ పార్టీకి కూడా ఒక మచ్చని చెప్పి కూడా ఈరోజు ఇక్కడ మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని మీ పార్టీ వాళ్ళు సీనియర్ లీడర్లు కూడా ఎవరు కూడా నమ్మడం లేదు. అందరూ కూడా మీ మీద ఇంకా మీకున్న గర్వానికి, మీకున్న తలపొగురికి వాళ్ళందరూ కూడా ఈరోజుకి కూడా మిమ్మల్ని చూస్తే ఒక లీడర్గా మిమ్మల్ని చూడడం లేదని కూడా ఇక్కడ మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా మీరు ఇంకొక మాట చెప్పడం జరిగింది, అవినీతి పరులం అని చెప్పి. ఈరోజు తెలియజేస్తున్న మా తాతగారు మన్రెడ్డి గారు ఆ రోజు స్టూడెంట్ ప్రెసిడెంట్ కూడా మీ నాన్నగారికి కూడా తెలుసు. మా తాతగారికి తిరుపతిలో 8 ఎకరాల పొలం ఆ రోజు ఆనాడు 50 ఏళ్ళ ముందు, ఎందుకంటే మా తాతగారి మదర్ సైడు ఫాదర్ సైడు ఆయన ఒక్కడే వారసుడు, ఆయనకి 8 ఎకరాల పొలం ఆనాట్లో ఉండేది. సుమారు కొన్ని వేల కోళ్ల ఫారాలు ఉండేవి మాకు. మీకు ఎక్కడో పల్లెటూరులో నాలుగుపల్లి లోపల 2 ఎకరాల పొలం ఉండేది. ఆ రోజు ఆర్థిక పరిస్థితి మీది మాది కంపేర్ చేసుకుంటే మా తాతగారు చాలా మెరుగ్గా ఉన్నారు. ఈరోజు మీరు అవినీతి చేసి అక్రమ సంపాదనతో లక్షల కోట్లకి ఎదుగుండొచ్చు కాక, మేము సంపాదించిన ప్రతి రూపాయిలో 70 నుంచి 80% గత 15 ఏళ్ళగా మేము ప్రజలకి ఏదో ఒక కార్యక్రమంలో మంచి చేసే కార్యక్రమం చేస్తున్నాం. మీరు దాన్ని ఎంత అవహేళనంగా నిన్న చీరలు ఇస్తారు, బట్టలు ఇస్తారని చెప్పి మా అక్క చెల్లెలకి, మా కాన్స్టిట్యున్సీ వాళ్ళకి మేము ఏదన్నా ఒక మంచి కార్యక్రమం చేస్తే వాళ్ళని అవమానించేలాగా అంత అవహేళనంగా మీరు మాట్లాడినారంటే నిజంగానే మీ సంస్కారం ఇక్కడ తెలుస్తుందని చెప్పి నేను ఇక్కడ తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇంకో మాట కూడా మీరు చెప్పారు, 900 కోట్ల రూపాయలు చంద్రగిరిలో అభివృద్ధి చేశామని. ఎన్ఆర్జీఎస్ వర్కుల్లో ఆడడం మీ కార్యకర్తలు డబ్బులు తీసుకుంది కాక, చంద్రగిరిలో ఈ రోజు వరకు 50 కోట్ల రూపాయల వర్కులు ఇక్కడ జరగలేదని ఇక్కడ మీ ద్వారా తెలియజేస్తున్నా. మీరు బహుశా ఆ 900 కోట్లు మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ చేసిన అవినీతిని అభివృద్ధిగా మీరు భావిస్తున్నారా అని చెప్పి నాకు డౌట్ ఉంది. ఎందుకంటే మీ ఎమ్మెల్యే గారు ఎప్పుడు ఒకే మాట అంటూ ఉంటారు, ఏదైనా ఎవరి దగ్గర లంచం తీసుకోవాలంటే నాదేం లేదు, పై వాళ్ళకి 60% 70% పంపించాలని చెప్పి మీ ఎమ్మెల్యే గారు అంటారు. దానికి 600 కోట్లు మీకు, 300 కోట్లు మీ ఎమ్మెల్యేకి వచ్చిందని చెప్పి మీరు భావిస్తూ 900 కోట్లు అభివృద్ధి అని చెప్తున్నారని చెప్పి ప్రజలందరూ కూడా ఒక అనుమానం ఈరోజు ఉందని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు ఇంకొక మాట చెప్పారు, భగవంతుడు వస్త్రాలు లడ్లు ఎవరో అమ్ముకుంటున్నారు, అదేవిధంగా
ఈ విధంగా తప్పులు చేస్తున్నారని చెప్పి మీరు చెప్పడం జరిగింది నిన్న. నిజంగానే చాలా బాధాకరం. ఎందుకంటే మా కుటుంబం గురించి ప్రతి ఒక్కరికి, ఈ జిల్లాలోనే కాదు ప్రతి ఒక్కరికి తెలుసు మా కుటుంబం గురించి. ఏ రోజు కూడా భగవంతుడంటే ఒక్క భక్తే కాదు, భయంతో బతికే వాళ్ళం మేము. ఒక చిన్న కాంట్రాక్టు చిన్నది కూడా మేము టీటీడీలో ఈ రోజు వరకు మేము ఎక్కడెక్కడ బయటంతా వేరే రాష్ట్రాల్లో ఎక్కడంతా చేశాం, కానీ ఒక చిన్న కాంట్రాక్ట్ కూడా మేము ఈరోజు టీటీడీలో ఈ రోజు వరకు చేయలేదు. అంటే భగవంతుడు ఇక్కడ ఒక భయం ఉండి బతికే వాళ్ళం. ఈ విధంగా అడ్డగోలుగా మీరు ఆరోపణలు చేస్తే మీకు భగవంతుడుండే భక్తి భయం రెండూ లేవనిగా మాకు తెలుసు. అయినా కూడా ఎవరిమంటే వాళ్ళ మీద ఈ విధంగా అడ్డగోలు ఆరోపణలు చేస్తే భగవంతుడే చూసుకుంటాడని కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా నేను చెప్తున్నా, ఈరోజు మీరు చేసిన ఆరోపణలు ఒక 600 కోట్లు లిక్కర్ అని చెప్పి, అదేవిధంగా ఈ విధంగా లడ్లు వస్త్రాలు అని చెప్పి నేను ఆరోపణ చేయడం జరిగింది. నేను కాణిపాకానికి రేపే రావడానికి సిద్ధం. సరే, మీరు దేశాల్లో అవినీతిలో బిజీగా ఉంటారు కాక మీ ఎమ్మెల్యే ఖాళీగా ఇక్కడ అవినీతి చేస్తూ ఉంటాడు. మీ ఎమ్మెల్యేని పంపించండి కావాలంటే కాణిపాకంకి. నేను ప్రమాణం చేస్తాను, లిక్కర్లో కానీ ఇంకొక దాంట్లో కానీ మాకు అవినీతి కానీ ఉందంటే భగవంతుడి సంబంధంలో మేము శాశ్వతంగా రాజకీయాలు విడిచిపెడతాం. అదేవిధంగా కాణిపాకానికి రేపు మార్నింగ్ కూడా మీరు టైం చెప్తే ఆ టైంకి వచ్చి ప్రమాణం చేయడానికి మేము సిద్ధమని చెప్పి ఇక్కడ మీ ద్వారా పాత్రికేయ మిత్రుల ద్వారా కూడా నారా లోకేష్ గారికి ఇక్కడ తెలియజేస్తున్నాను కూడా మరొక్కసారి చెప్తున్నాను. అదేవిధంగా చంద్రగిరిలో ఆల్మోస్ట్ 1000 కోట్లు పైగా గత 5 ఏళ్లలో ఆ రోజు మా జగనన్న సహకారంతో మేము అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకా చెప్పాలంటే మీరు పుట్టిన నారావారిపల్లికి కూడా 7 కోట్ల నుంచి 7.5 కోటి వరకు డబ్బు ఖర్చు పెట్టి అక్కడ రోడ్లు కావచ్చు, సమావేశ మందిరాలు కావచ్చు, సచివాలయాలు కావచ్చు, అక్కడ ప్రతి ఒక్కటి కూడా నేను వచ్చి ప్రూవ్గా చేస్తాను, మీరు రమ్మంటే ప్రతి ఒక్కటి కూడా మేము అభివృద్ధి చేయడం జరిగింది. అంటే మీరు పుట్టిన ఊరికి కూడా మేము అభివృద్ధి చేసేంత వరకు మీరు చేసుకోలేకపోయారని చెప్పి ఇక్కడ మీ ద్వారా ఇక్కడ పాత్రికేయ మిత్రుల ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రగిరి నాకు సెంటిమెంటు, చంద్రగిరి నాకు అంతా అని చెప్పి మీరు ప్రలోభాలు పలుకుతున్నారు. నిజంగానే మీకు అంత సెంటిమెంట్ అయితే మీ తండ్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చంద్రగిరి వదిలి ఎక్కడో దూరంలో ఇక్కడి నుంచి 3 గంటల డిస్టెన్స్లో ఉండే 200 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉండే కుప్పానికి వెళ్ళారు? మీరు సమాధానం చెప్పాలి. అంత సెంటిమెంట్ అయితే మీ ఊరు కూడా చంద్రగిరియే కదా. ఒక విధంగా మీరు చంద్రగిరిలో కంటెస్ట్ చేయకుండా ఎందుకు ఎక్కడో మంగళగిరిలో కంటెస్ట్ చేశారని చెప్పి మీరు సమాధానం చెప్పాల్సిందిగా ఇక్కడ నేను అడుగుతున్నాను. మీకు నిజంగా అంత నమ్మకం ఉంటే నేను చంద్రగిరిలో పుట్టి పెరిగాను, నాది చంద్రగిరి, మీది చంద్రగిరి, మనం 2029లో కావాలంటే కంటెస్ట్ చేద్దాం, నేను సిద్ధం. ఎందుకంటే మాకు జగనన్న చేసిన మంచి పనులు గతంలో ఈరోజు ప్రజలకి ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉన్నాయి. మీరు ఏ విధంగా మోసం చేశారో ప్రజలకి ఇప్పటికే తేటతెల్లమైంది. నేనే కాదు, మా కార్యకర్త నిలబడినా, మీరు నిలబడినా కూడా ఈరోజు చంద్రగిరిలో వైఎస్ఆర్సీపీ గెలిచే పరిస్థితి ఉందని కూడా ఇక్కడ పాత్రికేయ ద్వారా తెలియజేస్తున్నా. అదేవిధంగా నేను 16 సంవత్సరాలకి స్టూడెంట్ ప్రెసిడెంట్ని, 18 ఏళ్ళకంతా డిస్ట్రిక్ట్ యూత్ ప్రెసిడెంట్ని, 21 సంవత్సరాలకి ఒక పెద్ద మండలానికి ఆల్మోస్ట్ 1,50,000 ఓట్ల మండలానికి ఎంపీపీగా పనిచేశా. 23 ఏళ్ళకి తురా చైర్మన్గా, 25 ఏళ్ళకి ఎమ్మెల్యే కంటెస్ట్ చేశా. అంటే చిన్నప్పటి నుంచి ఏదో ఒక దాంట్లో ప్రజా జీవితంలో నేను కింద నుంచి వచ్చాను. మీలాగా డైరెక్ట్గా ఒకసారి మినిస్టర్ తీసుకొని తర్వాత ఎమ్మెల్సీ అయ్యి తర్వాత మళ్ళీ మొన్న ఈ వేవ్లో మీకు సపోర్ట్గా నిలిచిన మీ పెద్దన్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మీకు బీజేపీ కావచ్చు, మీ చిన్నలైన రాధాకృష్ణ గారు కావచ్చు, అదేవిధంగా కిరణ్ గారు కావచ్చు, మీకు సపోర్ట్గా నిలిచి మిమ్మల్ని జాకీలు లేపి పైకి గెలిపించుండొచ్చు కాక మాకైతే కింద నుంచి మేము వచ్చాం కాబట్టి ప్రజల్లో మీకన్నా మాకే ఎక్కువ అవగాహన ఉంది డెవలప్మెంట్గా అని చెప్పి ఇక్కడ మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. మరొకసారి తెలియజేస్తున్నాను, మీరు నిన్న కూడా మాట్లాడడం జరిగింది. మేము గతంలో కూడా ఎన్నోసార్లు ఆరోపణలు చేశాం, పాదయాత్రలు వచ్చి ఆరోపణలు చేశామని. మేము అప్పుడు ఎప్పుడూ పెద్దగా స్పందించలేం, ఎందుకంటే మీకు ఎప్పుడు పెద్దరికం లేదు. మీరు ఎప్పుడూ కూడా తొందరపాటు, మీకు తలకి అధికార మదం ఎక్కింది. మీరు ఎన్ని మాటలంటే అన్ని మాటలు మాట్లాడతారు.
మేము మీ చిల్లర పాలిటిక్స్కి మేము ఎందుకు మీకు స్పందించి కూడా మా హుందాతనం ఎందుకు పోగొట్టుకోవడం ఏ రోజు స్పందించలా. కానీ నేను భగవంతుడి గురించి అదేవిధంగా లిక్కర్ గురించి మాకు సంబంధం లేకుండా మేము తప్పు చేయని దాని గురించి మా నాన్న 230 రోజులు మీరు అక్రమంగా బంధించినా కూడా ఏమాత్రం భయపడకుండా బయటకు వచ్చిన కుటుంబం మాది. మీరు చేసిన తప్పులన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఇవన్నిటికి కూడా 2029లో ప్రజలే సమాధానం చెప్తారని తెలియజేస్తూ మరొక్కసారి ఇప్పటికైనా నారా లోకేష్ గారు ఆయనకున్న గర్వాన్ని ఆయనకున్న తలపోగును తగ్గించుకోవాల్సిందిగా ఇక్కడ పాత్రికేయ మిత్రులకి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ అనండి. నిన్న నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది 600 కోట్ల లిక్కర్లో మేము కొట్టేశామని చెప్పి. నేను చెప్తున్నా ఈరోజే మా జగనన్న మా నాన్న జైల్లో ఉన్నా కూడా మా తమ్ముడికి పిలిచి వర్కింగ్ ప్రెసిడెంట్ మొత్తం స్టేట్కి స్టూడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. అది మా నాన్నకి మా జగన్మోహన్ రెడ్డి గారికి మా మీద నమ్మకం. మేము అడగకపోయినా కూడా మాకు తెలియకపోయినా కూడా మార్నింగ్ పేపర్లో చూసి తెలుసుకోవడం జరిగింది. అంటే ఆ స్థాయిలో జగనన్నకి మా కుటుంబం మీద నమ్మకం. ఎవరో మా క్రెడిట్ ఎవరో మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. 2001లో ఆ రోజు 2 కోట్లు మీరు ఇస్తారన్నా 20 కోట్లు ఇచ్చినా మేము పోమని చెప్పిన వ్యక్తిత్వం మాది. మీ క్రెడిట్ మీకున్న మీ సర్టిఫికేట్ మాకేం అవసరం లేదు. మా జగనన్నది ఇక్కడ మా విలువేందో జగనన్నకి తెలుసు, మాకు తెలుసు అని కూడా తెలియజేస్తున్నాను. నిజంగానే ఇది ఒక హాస్యాస్పదం. ఎందుకంటే మీరు పూర్తి వీడియో కూడా ఒకసారి నేను కూడా ప్లే చేయమంటే ప్లే చేస్తాను. 8 గంటలకి ఒక వ్యక్తి వెళ్ళి ఒక చిన్న ట్రాఫిక్ గొడవ జరిగితే కొంతమంది అక్కడుండే పనిచేసి గుడికాడ వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు చాలామంది 70% వైసీపీ వాళ్ళు వచ్చి వాళ్ళ ఆ ఊర్లో వాళ్ళని కొట్టడం జరిగింది. మళ్ళీ ఆ ఊర్లో వాళ్ళు వచ్చి అక్కడుండే వాళ్ళకి పరస్పర దాడులు జరగడం జరిగింది. ఇది ఒక ఊరు సమస్య కానీ ఒక ఆ గుళ్ళో ఆ చుట్టుపక్కల జరిగిన ప్రాంత సమస్య కానీ ఎటువంటి పొలిటికల్కి ఎటువంటి భక్తులకు సంబంధం లేని విషయం. 2 చిన్న వర్గాల మధ్య జరిగిన గొడవ ఇది. దీన్ని పట్టుకొని మీరు ఒక వర్గాన్ని తీసుకొని పోయి చిత్రహింసలు పెట్టి వాళ్ళని కొట్టి మరీ వాళ్ళ ఆ ఎస్ఐ సుధాకర్ గారు అయితే విచక్షణ లేకుండా వాళ్ళందరినీ 10 మందిని తీవ్రంగా కొట్టి ఆ దెబ్బలు కూడా కోర్టులో చూపిస్తే ఆ ఎస్ఐని సస్పెండ్ చేసి సిఐకి మెమో ఇవ్వడం జరిగింది. అంటే రోజు మానవ హక్కులు ఇది చేశారు అది చేశారు రఘురామకృష్ణరాజు కేసులో ఇన్ని మాట్లాడిన వాళ్ళు ఒక వ్యక్తిని ఈ విధంగా మీరు కొట్టి చేయడం ఏమాత్రం కరెక్ట్ అని తెలియజేస్తున్నాను. మీకు నిజంగా తప్పు జరిగితే 2 పక్కల కేసులు పెట్టి 2 పక్కల మీరు తీసుకోవాలి. ఒక పక్క మీరు స్టాండ్ తీసుకొని ఇంకొకరిని పొలిటికల్గా దీన్ని మైలేజ్గా ఒక ఇష్యూని టెంపుల్కి భక్తులకి మీరు లింక్ చేయడం అనేది నిజంగానే మీకు భగవంతుడి మీద ఏమాత్రం నమ్మకం ఉందో ఇది తెలియజేస్తున్నా. వాళ్ళు ఈ ఆరోపణలు గతంలో కూడా ఎలక్షన్ ముందు కూడా ఇక్కడ పాదయాత్రగా వచ్చినప్పుడు లోకేష్ గారు ఆరోపణ చేయడం జరిగింది. ఆ రోజు మేము ఒక్కటే చెప్పాం, సరే మీరు చెప్తున్నారు భూ కబ్జా చేశామని, ఎక్కడ చేసామో మీరు రాండి నేను కూడా వస్తాను. సరే మీకు అదేమన్నా ఎవరి పేరు మీద ఉందో మేమన్నా రాయించాలా, మా బంధువులు ఏమైనా రాయించాలా, ఏమన్నా ఉంటే అట్లా కబ్జాలు చూస్తే మేము బ్రహ్మాండంగా రాయించేస్తాం. మాకు మనస్సాక్షికి చెప్తున్నాను, ఈ రోజు వరకు చంద్రగిరిలో ₹1 కూడా మేము సంపాదించే ప్రయత్నం చేయలేదు. మొత్తం కూడా మా సొంత సంపాదన. మీరు చీరలు ఇంకోటి అంటున్నారు, అవన్నీ కూడా ఏ లేఅవుట్లో మేము కష్టపడి సంపాదించిన లేఅవుట్లో వైట్ అమౌంట్ మాకు ఎంత వచ్చింది, ఎంత మేము ఖర్చు పెట్టామో కూడా ఓపెన్గా మేము చూపించడానికి సిద్ధం. మీరు చేసిన అవినీతి కూడా ఈరోజు మీ ఎమ్మెల్యే గారు ఆ రోజు ఒక పాయిజన్ బాటిల్ పెట్టుకొని ఆ రోజు ఎమ్మెల్యే అయ్యి నన్ను గెలిపించకపోతే నేను చనిపోతానని చెప్పి మీ సమక్షంలో చెప్పినా మీరు మాట్లాడకుండా ఆ రోజు ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. ఈరోజు మీరు ఇవన్నిటి గురించి మాట్లాడుతూ ఉంటే ప్రతి ఊరిలోనూ తుమ్మలగుంట దాటినప్పటి నుంచి తిరుచానూరు దాటే వరకు ప్రతి ఊర్లో మీ ఎమ్మెల్యే చేసిన కబ్జాలు, ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే కబ్జాలు మాకు తెలుసు. మేము ప్రతి దానికి నిరూపించగలుగుతాం. మొన్న దుర్గ సముద్రంలో ₹100 కోట్ల భూమిని ఆయన అనుచరులు ఆయన కలిసి కబ్జా చేస్తున్నారు. ఇవన్నీ చెప్తే మీకు పడదు, కానీ ఒక ఆరోపణలు ఒక రాజకీయము అవగాహన లేకుండా మీరు చేసిన ఆరోపణలు ప్రజలకు నవ్వుకుంటున్నారని తెలియజేస్తున్నాను.